శాపగ్రస్తమైనది ఏది ఉందో. కొంతమంది చూడండి, వాళ్ళు ఆల్రెడీ ఎక్కువ ఈ ఆన్లైన్ ప్రాసెస్ అంత ఇది అయిపోయింది. 999 రూపాయలే ఉండి పెట్టుకున్నారంటే మీ ఇల్లంతా తేజోమహిమ అయిపోద్ది. ఈ మధ్య చూడండి, మనవాళ్ళు కూడా కడుతున్నారు కాళ్ళకే. ఈ మధ్య ఎక్కువ ఆడవాళ్ళు కట్టారు, ఇప్పుడు మగవాళ్ళు కడుతున్నారు. ఇప్పుడు అది ఉంటేనంట దిష్టి తగలదంట, కళ్ళు ఎఫెక్ట్ పడదంట. బైబిల్ వాక్యం చెప్తుంది, ఏ కీడు నీకు తగలదని చెప్పండి. వాక్యం చెప్తుంటే అవన్నీ కట్టుకుంటే కీడు కాక చెప్పండి, నష్టంగా ఆశీర్వాదాలు పోగొట్టుకోవడం కాక ఇంకేంటండి. కొమ్మని చూడండి తెలివిగా, గుమ్మడికాయలు కానీ ఈ కొబ్బరికాయలు కానీ కట్టరు, కానీ నిమ్మకాయలు కదా. ఆ తర్వాత రేపు మాపు పండిద్ది పంట, కోరికంకులు తీసుకొచ్చి 4 ఏలాడదీస్తారు ఇంటి ముందు. బైబిల్ చెప్తుంది అదే, అవి చేయకూడదు. దేవుని పిల్లలు వాగుతాడు, రే ఇంత ఇల్లు కట్టారా, అరే నరఘోష నీకు తగలకూడదురా. అడేవాడు ఆటోలు రాసినాడు, నరఘోష నీకు నమస్కారం, అప్పు చేసుకున్నాను ఈ ఆటో అన్నాడు. రాశాడు కింద, ఇష్టపొచ్చి తగలకుండా ఇది పెట్టుకోరని చెప్పానంటే అది తీసుకొచ్చి అక్కడ రహస్య స్థలాల్లో పెడతాడు. మీకు మాట చెప్పండి, మింగేదంతా యేసు నామములో దాచబడినది ఏదైతే ఉందో, దేవునికి అయిష్టమైనది ఏదైతే ఉందో, కట్టబడినది ఏదైతే ఉందో చెప్పండి. నీ ఇంటిలో, నీ పొలంలో, లేకపోతే నీ స్థలంలో, లేకపోతే నీ పిల్లలకు యేసు నామములో ఏదైతే ప్రియులారా దేవునికి అయిష్టమైతే ఉన్నాయో అవి యేసు నామములో విడిపించుదురుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా.